మీద నిషేధిత ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన భక్తులు బిర్యానీ కోడిగుడ్లను సెక్యూరిటీ సిబ్బంది దాటి కొండ మీదకు తీసుకుని వచ్చారు. అలిపిరి నుంచి తిరుమలకు తీసుకొచ్చిన తమిళ భక్తులు నిషేధిత ఆహారం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తారు, దాని గురించి ఏం దిగులు లేదు. బట్ అయితే ఇక్కడ ఇష్యూ ఏమంటే ఇక్కడ ఒక రూల్స్ ఒకటి ఉన్నాయి. నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్, కాబట్టి అది మనం ఫాలో కావాలి. ఫస్ట్ టైం సార్ ఇష్యూ రావడం ఎవరు తప్పు పట్టలేదు. హ్యాపీగా వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తారు, దాని గురించి ఏం దిగులు లేదు. బట్ అయితే ఇక్కడ ఇష్యూ ఏమంటే ఇక్కడ ఒక రూల్స్ ఒకటి ఉన్నాయి. నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్, కాబట్టి అది మనం ఫాలో కావాలి. ఫస్ట్ టైం సార్ ఇష్యూ రావడం ఎవరు తప్పు పట్టలేదు. హ్యాపీగా వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తారు, దాని గురించి ఏం దిగులు లేదు. బట్ అయితే ఇక్కడ ఇష్యూ ఏమంటే ఇక్కడ ఒక రూల్స్ ఒకటి ఉన్నాయి. నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్, కాబట్టి అది మనం ఫాలో కావాలి. ఫస్ట్ టైం సార్ ఇష్యూ రావడం ఎవరు తప్పు పట్టలేదు. హ్యాపీగా వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తారు, దాని గురించి ఏం దిగులు లేదు. బట్ అయితే ఇక్కడ ఇష్యూ ఏమంటే ఇక్కడ ఒక రూల్స్ ఒకటి ఉన్నాయి. నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్, కాబట్టి అది మనం ఫాలో కావాలి. ఫస్ట్ టైం సార్ తిరుమల కొండ మీద నిషేధిత ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన భక్తులు బిర్యానీ కోడిగుడ్లను సెక్యూరిటీ సిబ్బందిని దాటి కొండ మీదకు తీసుకుని వచ్చారు. అలిపిరి నుంచి తిరుమలకు తీసుకొచ్చిన తమిళ భక్తులు నిషేధిత ఆహారం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రైట్ చందు, మరోసారి తిరుమలలో అపచారం జరిగింది. ముఖ్యంగా విజిలెన్స్ డొల్లతనం మరోసారి బయటపడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఏదైతే తమిళనాడుకు రాష్ట్రానికి సంబంధించినటువంటి తిరువల్లూరు జిల్లాకు సంబంధించి గుమ్మడిపూడికి చెందినటువంటి 28 మంది భక్త బృందం ఏదైతే తిరుమలకి నిన్న ఉదయం అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకొని తిరుమలకి ఒక మతం అంటే వేరే మతానికి చెందిన బృందం కావడంతో అక్కడ తిరుమలకు వచ్చారు. వారు అక్కడ ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి రాంబగిచ బస్ స్టాండ్ కు అతి సమీపంలో ఉన్నటువంటి పార్కింగ్ వద్ద వారు తెచ్చుకున్నటువంటి భోజనాన్ని భుజిస్తుండగా అక్కడే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది భక్తులు అక్కడికి వెళ్లి వెంటనే వాళ్ళు అక్కడ నిషేధిత ఫుడ్ తింటున్నారని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమలకి నిషేధిత వస్తువులు అసలు అలా ఉండదు. ప్రధానంగా ఏదైతే మాంసాహారం కావచ్చు, గుడ్లు కావచ్చు, మరోవైపు మద్యం కావచ్చు, పూర్తి స్థాయిలో ఇట్లా నిషేధిత వస్తువులు కొండపైకి అనుమతి లేదు. ప్రధానంగా అలిపిరి తనిఖీ కేంద్రంలోనే పూర్తి స్థాయిలో చెకింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంత భారీ స్థాయిలో అంటే ఒక పెద్ద గుండంలో ఇటువంటి ఫుడ్ తీసుకొని వస్తుంటే కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏమాత్రం తనిఖీ చేయకుండా ఎలా పంపించారని చెప్పేసి భక్తులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ విజిలెన్స్ నిర్లక్ష్యం కారణంగా తిరుమల అపచారానికి రోజు ఒక అపచారమే జరుగుతోందని చెప్పేసి భక్తులు అయితే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు కూడా అప్పటికే అక్కడికి చేరుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ ను సీజ్ చేసి దాన్ని పారేయడం జరిగింది. ప్రధానంగా ఇట్లాంటివి తీసుకురావడం తప్పు కదా అని చెప్పేసి భక్తులను ప్రశ్నిస్తే మాకు తెలియక తీసుకొచ్చాం, కనీసం అక్కడ ఎవరు మమ్మల్ని దీన్ని చూసి ప్రశ్నించిన వాళ్ళు లేరని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాట చూస్తున్నట్లయితే ఏదైతే తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం ఎటువంటి చెకింగ్ చేస్తున్నారు, ముఖ్యంగా ఎలా అక్కడ పనిచేస్తున్నారు సిబ్బంది అనే దాన్ని ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ అధికారులు మారినప్పటికీ ఇక్కడ సిబ్బంది మాత్రం ఎటువంటి పనితీరు సరిగ్గా లేదని చెప్పేసి ఇక్కడ పూర్తిగా భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంటే ప్రధానంగా ఏదైతే తిరుమలకి ఇటువంటి వస్తువులు ఎలా తీసుకొస్తున్నారు, ఇలా ఫుడ్ ఇంత భారీ స్థాయిలో అంటే ఒక వ్యాన్ లో తీసుకొస్తున్నటువంటి ఒక పెద్ద గుణాన్ని
పూర్తిగా చెకింగ్ చేయకుండా ఎలా అధికారులు అనుమతించారని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా దీనిపై ఇప్పటికీ విజిలెన్స్ అధికారులు విచారణ జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అక్కడికి సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటువంటి అపచారాలు జరగడం తప్పు కదా అని చెప్పేసి భక్తులైతే గట్టిగా హర్షంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ భక్తులు ఒకటే కోరుతున్నారు, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ప్రాంతంలో ఇటువంటి అపచారానికి తావు ఉండకూడదు, దయచేసి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ. విత్ అప్డేట్స్